హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇక్కడ ఒక సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ఇది ఎవరైనా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ రెసిపీ. అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం, ఇంకా మన సాల్ట్ మనకు తగినట్టు వేసుకోండి, మన టేస్ట్కి తగినట్టు. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి, చికెన్కి మొత్తం పట్టాలండి ఉప్పు కారం అంతా. ఇలా బాగా కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. అంతలోపు ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా నేను మిక్సీకి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే సన్నగైనా తరుక్కోవచ్చు. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత దాంట్లోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పొడువుగా కట్ చేసేసుకొని వేసుకోండి. దాంట్లోకి మనం ఇందాక దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోండి. అయితే ఈ ఆనియన్ పేస్ట్ ఇలా బ్రౌన్ కలర్ రావాలండి, అది బాగా ఫ్రై అయినట్టు. దాంట్లోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే దాంట్లోకి ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకొని ఇది బాగా కలిపేసుకోండి. ఆనియన్ పేస్ట్ అదంతా బాగా మిక్స్ అయిపోవాలి. చూడండి ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోండి. దాని తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా బాగా ఫ్రై చేయండి, మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా చేసినప్పుడు చికెన్ చాలా బాగా ఫ్రై అవుతుందండి. అలాగే దీంట్లోకి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొన్ని వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఉడుకుతున్నప్పుడు అది దగ్గర పడుతుంది కాబట్టి. చూడండి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత ఉంది. అయితే దీంట్లోకి కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకోండి. యాక్చువల్గా ఆ క్లిప్ మిస్ అయ్యింది. చూడండి అంతే, సింపుల్, ఈజీ అండ్ టేస్టీ, చాలా బాగుందండి ఈ చికెన్ కర్రీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి.